పవన్ కళ్యాణ్ నడుస్తున్న క్రేజీ చిత్రం ఓజీ. సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజీ సినిమాకి ప్రత్యేకంగా క్రేజ్ ఏర్పడింది. సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబడుతుందని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో, ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఒక రేంజ్ లో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు మార్కెట్ లో కూడా ఈ సినిమాకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం థియేట్రికల్ కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్న వేళ అటు ఓటీటీలో కూడా గట్టి పోటీ ఏర్పడిందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఓజీ శాటిలైట్ హక్కులను 100 కోట్లకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో డిమాండ్ బాగానే ఉందని, అందుకే ఇప్పుడు ఫ్యాన్సీ రేట్ కి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే ఛాన్స్ ఉండగా సుజిత్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. ఓజీ సినిమాలో శ్రీయారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, శ్యామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తమన్ ఇప్పటికే అదిరిపోయే సాంగ్ ని రెడీ చేసినట్టు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.